హలో అండి, అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఉగాది పండుగ అంటే మనందరికీ గుర్తొచ్చేది సంతోషం, ఆనందం, ఆరోగ్యం. మరి మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆ దేవుడు ఆశీస్సులు మనం వెన్నంటే ఉండాలి కదా. మరి సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్స్ వారి కుటుంబం అంటే చాలా పెద్దది. మా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఉగాది అని అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరి సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్స్ వారి కుటుంబం ఈరోజు కూడా ఉగాది పచ్చడి పెట్టుకుంటున్నాం. మరి ఆ ఉగాది పచ్చడి మనందరికీ కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. మరి ఆ విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందామా? సో ఈ ఉగాది పచ్చడి అన్నది రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఏం చేసినా కూడా, ఎవరు ఎలా చేసినా కూడా షడ్రుచులు అన్నవి మాత్రం కామన్గా చేస్తూ ఉంటారు. ఆ షడ్రుచులు కామన్ దాంట్లో ఫస్ట్ మనకి పులుపు. మన జీవితంలో ఖచ్చితంగా పులుపు అనేది కంపల్సరీ. ఎప్పుడు తీయగానే ఉండి ఎప్పుడు సాఫీగా సాగిపోయే జీవితం ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే కాస్త పులుపు టించి తగిలితే బాగుంటుందని గుర్తు చేయడానికి ఉగాది పచ్చళ్ళలో మనం చింతపండు ఉపయోగిస్తూ ఉంటాం, అది కూడా కొత్త చింతపండు. ఇక ఉగాది సంవత్సరం వచ్చింది అని మనకు తెలియడం కోసం మనందరికీ కూడా మామిడి పూత ఇప్పుడే మొదలవుతూ ఉంటుంది. మామిడికాయలు ఫ్రెష్గా సీజన్లోకి దిగుతూ ఉంటాయి, అలాగే ఆవకాయ కూడా సిద్ధమవుతూ ఉంటాయి కదా. అలాంటి మంచి పచ్చి మామిడికాయలు మనకి గుర్తు చేసేవి వగరుని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇంకా కాస్త రెడీ అవ్వవు కాబట్టి ఇవన్నీ వగరుగా ఉంటూ ఉంటాయి. మరి జీవితంలో మనందరికీ కూడా సుఖ సంతోషాలతో పాటు అప్పుడప్పుడు మరీ చేదు అనుభవాలు కాకుండా కొన్ని వగరుగా కూడా ఉంటాయి. కొంతమంది మనుషులు కూడా కాస్త వగరుగా అనిపించినా కూడా జీవితంలో వాళ్ళు కూడా ఎంతో అవసరం. అది గుర్తు చేయడానికి మనం వగరు కోసము మామిడికాయను ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఉగాది పచ్చడిలో మాత్రమే మనం చేదుని ఇష్టపడతాం. చేదుని కూడా ఇష్టంగా తినేటట్టు చేసేదే ఉగాది పచ్చడి. ఆ చేదు కోసము ఫ్రెష్గా ఇప్పుడే పూత వచ్చిన వేప పువ్వు అనేది ఉపయోగిస్తూ ఉంటాం. జీవితంలో చేదన్నది ఎంతో అవసరం. మన ఆరోగ్యానికి కూడా ఈ వేప పువ్వు అన్నది అవసరం కాబట్టి ఈ కాలంలో ఈ వేప పువ్వు తినడం మంచిది కాబట్టి ఇలా ఉగాది పచ్చడిలో వేప పువ్వు అనేది వేసుకుంటూ ఉంటాం. ఇక జీవితంలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఈ రెండు కావాలి. మన జీవితంలో కూడా చూడండి, మనుషులు మన కుటుంబ సభ్యులైనా వేరే వాళ్ళైనా కూడా కాస్త ఉప్పు కాస్త కారం అంటే కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. కానీ వాళ్ళందరూ కూడా ఉంటేనే మనం వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకుంటూ ఉంటాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనందరము ఆ దేవుణ్ణి కోరుకునేది జీవితం ఎప్పుడు తీయగా ఉండాలంటే సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోయేలా చూడు తండ్రి అని అనుకుంటూ ఉంటాం కదా. దానికోసం దాన్ని గుర్తు చేసేలాగా బెల్లం. ఇక ఈ షడ్రుచులు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం. మనకి లైఫ్లో కూడా అంతే కదా, అప్పుడప్పుడు కొంచెం ఎక్స్ట్రా కావాలని కోరుకుంటూ ఉంటాం. సో కొంతమంది డ్రై నట్స్ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఖర్జూరాలు, గ్రేప్స్, బనానా ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. కానీ ఏం వేసుకున్నా కూడా ఈ షడ్రుచులు కలిపిన ఈ పచ్చడి ఈరోజు తింటే మనందరికీ కూడా సంవత్సరం అంతా గుర్తుండే విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ పచ్చడి తిన్నాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వల్ల ఒక్కటే, జీవితం అనేది ఎప్పుడు షడ్రుచుల్లాగా ఎప్పుడు సుఖ సంతోషాలతోని అలాగే కష్ట సుఖాలతో అన్నీ కలిపి ఉంటూ ఉంటుంది. మరి ఆ భగవంతుడు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంతోషాలతో పాటు ధనం, ఐశ్వర్యం, అలాగే మంచి విజ్ఞానం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.